నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స. 7013809996. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. చింతారెడ్డిపాళెం దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పడుతుంది అనగానే ముందు సంతోషం వ్యక్తం చేస్తూ ఉండేది చింతారెడ్డిపాళెం వాసులు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే బాధితులు అనమాట. ప్రధానంగా దాదాపుగా ఒక 50 మంది వరకు ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారు. కొంతమంది కాళ్ళు పోగొట్టుకుంటే, కొంతమంది చేతులు పోగొట్టుకుంటే, కొంతమంది కుటుంబ సభ్యులనే పోగొట్టుకున్నటువంటి సందర్భం. మనతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊటుకూరు చంద్ర ఉన్నారు. వారితో మాట్లాడదాం. చంద్ర గారు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ చాలామంది ఎఫెక్ట్ అయ్యారని చెప్తూ ఉన్నారు. చింతారెడ్డిపాళెంలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారు? ఇది గత 25 సంవత్సరాల నుండి ప్రధానంగా మాకు ఈ ఏరియాలో ఉండే సమస్య హైవేని చూస్తే మాకు నరకాన్ని చూసినట్టే. హైవే దాటి మేము బయట వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. మనం గెస్సింగ్లో చూపులో ఒక వయసులో ఉండేవాళ్ళు ఒక విధంగా చూస్తే కారు చాలా దూరంలో అనిపిస్తుంది. అది మనం రోడ్డు దాటేటప్పుడు అది మన ఎంత దగ్గరలో వచ్చేస్తుంటుందో మనకే తెలియట్లేదు. ఇటువంటి సమస్యల్లో మా 13వ డివిజన్ సంబంధించి ఎలమవారిదిన్నె ప్రాంతము, మెట్టపాలెం, బల్లిపాలెం ఈ ప్రాంతాల్లో కొన్ని సార్ చెప్పినట్టు ఒక 50 మంది చనిపోయారు. ఒక 50 మంది చనిపోయారు. ఒక 200 మంది వరకు చేతులు ఎరగడము, కాళ్ళు పోవడము, బ్రెయిన్ డెడ్ అవ్వడము, కోమాలో ఉండే స్టేజ్లో చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని మేము ప్రతి నాయకుడికి, పార్టీలు మారుతూ ఉండే ప్రతి నాయకులు ఇంతకుముందు ఉన్న పార్టీలకి అందరికీ విన్నపించుకున్నాం. ప్రతి ఒక్కరికి చెప్పాం. ఇక్కడ కొద్ది రోజుల క్రితం మీకు హైవే శాంక్షన్ అయిపోయింది, వచ్చేసింది అన్నారు. మళ్ళీ అది ఎటు పోయిందో తెలియదు. ఎంతమంది నాయకులకు చెప్పినా మా గోడు వినిపించుకోలే. ఒకరోజు చిన్నపిల్లలు స్కూల్ వ్యాన్ పోయింది, వెనక నుండి లారీ తగిలింది. ఆ తగిలిన వెంటనే ఇక్కడ నుండి మేము కొన్ని వందల మంది హైవే కాడ పరిగెత్తే లోపల భగవంతుడి దయ ఆ బిడ్డల మంది నుండి చిన్న దెబ్బలతో పిల్లకాయలు బయటపడ్డారు. అటువంటి ఉంది. ఇక్కడ ప్రజెంట్ మనం ఒక ఇంటి దగ్గరకు వచ్చినాం. ఆయన నిద్ర కరుణాకర్. ఆయన సెంట్రింగ్ పని జీవనం గడుపుకుంటూ ఇక్కడ నుండి బయటికి వెళ్ళి పనుల నిమిత్తం ఇంటికి వస్తున్న టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన ఇద్దరు వెళ్తుంటే ఒక అతను బతికాడు, ఈయన చనిపోయాడు. ఒక లారీ కొట్టడం వల్ల. ఆ లారీ ఎన్ని టన్నుల లారీ ఉంటుందో మనకు తెలియదు. ఆ లారీ మా మనుషుల పైకి ఎక్కి పోతుంటే మేము ఆ శవాల ముద్దలు తీసుకొని మొహం కనిపించకుండా, వాళ్ళ చేతులు కనిపించకుండా ఎముకలుగా శవాల ముద్దలు తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఈ నరకం నుంచి మేము బయటపడతామా, ఎవరు ఆ దేవుడు ఏ దేవుడు కాపాడుతాడని ఎదురు చూసాం. ఎంతోమంది పార్టీలు మారి నాయకులు మారారు. వచ్చిన వాళ్ళందరూ మేము అయా మాకు సమస్య ఉండేది హైవే దాటి వస్తుంటే ఆ నరకాన్ని దాటి మాకు ఏ పనులు చేయకపోయినా, వాటర్ ఇవ్వకపోయినా, కరెంట్ ఇవ్వకపోయినా, ఇంకోటి మా ప్రాణాలు బతికించండి అని అడిగాం. ఎవరు మా గోడు వినిపించుకోవాలి. నారాయణ గారు ఎలక్షన్ ముందు మా ఏరియాలో వచ్చి 13వ డివిజన్ సందర్శించిన సమయంలో ఇక్కడ మహిళలు, గృహిణులు, పెద్దలు, పిల్లలు, చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగస్తులు అందరూ ఆయనకి ఇంటికి వెళ్ళినప్పుడల్లా సార్ మీరు మాకు ఈ పని చేసి పెట్టండి, హైవే దగ్గర మాకు ప్రాణహాని ఉంది, మేము ఎవరు ఇంటికి పోయి రాత్రి ఇంటికి వచ్చేదని ఎదురు చూస్తుంటారు మా ఇండల్లో వాళ్ళు. ఎవరు బ్రతికొస్తాం, ఎవరు కాళ్ళు పోతాయో, ఎవరు చేతులు పోతాయో, ఎవరికి నడుములు ఇరిగిపోతాయో, ఈ విధంగా ఆ బాధలు పడుతుంటే ప్రతి ఒక్కరికి సార్ మా దేవుడు అనుకుంటాం సార్, మిమ్మల్ని మీ ఫోటోలు పెట్టుకుంటాం సార్ అన్నాం. నారాయణ గారు ఒక మాట చెప్తాం మేము, ఆయన వినేసి వెళ్తారు. పని అయిన తర్వాత మాకు ఆ కబురు చెప్తాడు. అది నారాయణ గారు స్పెషల్. సార్కి మేము ఎలక్షన్ రోజు, నా జాయినింగ్ రోజే ఆ రోజు విన్నపించుకున్నా, సార్ మాకు హైవే సమస్యను తీర్చండి, చాలామంది అది జరగదు ఇంకా రాదు పోయింది అని చెప్పి చాలా పోరాటాలు చేసాం, ఉద్యమాలు చేసాం. అక్కడ ఎవ్వరు పట్టించుకోలే.
ఒక పొంగూరు నారాయణ గారు దాన్ని కేంద్ర మంత్రివర్యుల కాడికి తీసుకెళ్ళి సీఎం గారితో మాట్లాడి తర్వాత నారాయణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న దానివల్ల 121 కోట్ల రూపాయలతో మాకు అండర్ పాస్ బ్రిడ్జి ఓకే చేశారు. దీనికి 13వ డివిజన్ తరపున మాకు కనిపించే దేవుడు నారాయణ గారు, కనిపించిన దేవుళ్ళు ఎక్కడ కనిపించిన దండాలు పెట్టుకుంటాం, ఎవరు మాకు చేయలే. ఒక పొంగూరు నారాయణ గారే మాకు దీన్ని చేసిచ్చారు. దీని తరపున ఇక్కడ నుండి మాకు ఇక్కడ నుండి కనీసం ఒక 30-40 గ్రామాలకి కొత్త కోడూరు దాకా వెళ్తారు. ఎందుకంటే ఈ మధ్య అల్లీపురం దగ్గర నుంచి రోడ్డు ఉంది. ఈ రోజుకి 10,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతాయి. 10,000 వెహికల్స్ తిరుగుతున్నాయంటే ఇటు వెళ్ళే 10,000 అంటే ఇటు నుంచి వచ్చే ఎన్ని వేలు ఉంటాయో. ఒక్కొక్కరు యాక్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఆ బాధలో ఆ ఆర్తనాదాలు చూడలేం. ఒక అతనికి మా చింతారెడ్డిపాలెం అవతలూరులో ఒక పెద్ద ఆయన సైకిల్ వేసుకోబోతుంటే ఆ పెద్ద ఆయన్ని లారీ కొడితే ఒక కాలు పక్కన పడింది. మనిషిని తీసుకొని అక్కడి నుంచి పోతుంటే ఆ బాధలు చూడలేక నారాయణ గారికి దండం పెట్టి చెప్తే మహానుభావుడు, ఆయన కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి. నారాయణ గారి కుటుంబం కనీసం 10,000 మందికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. 20 ఏళ్ళ నుంచి ఈరోజు ఆ బ్రిడ్జిని కానీ పట్టించుకొని ఉంటే కనీసం మా ఏరియాలోనే ఒక 25 మంది 30 మంది బతుకున్నాం. కొంతమంది కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కూడా వాళ్ళకి షుగర్లు ఉండి ఆ ప్రాబ్లం వల్ల మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన కాళ్ళు తీసేశారు యాక్సిడెంట్ వల్ల, లారీ ఎక్కడం వల్ల. ఆయన రీసెంట్గా చనిపోయాడు. ఇటువంటివన్నీ జరగకుండా ఉండేది. నాయకులకి అంతమందికో చెప్పాం, స్థానికంగా ఉండేవాళ్ళని చెప్పాం, అప్పుడు మంత్రులుగా ఉన్నారు చాలామంది. ఈ గోడుని ఎవరు పట్టించుకోవాలి. మాకు దేవుడు ఎవరంటే నారాయణ గారే. ఒక పనిని చేయడం ఆయనకి సాధ్యం. అది నారాయణ గారు మాట చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. అది సో ఇప్పుడైతే హ్యాపీ సార్, హ్యాపీగా సార్. అదే మేము నారాయణ గారు ఫోటోలు ఇండర్లో పెట్టుకొని పాలాభిషేకం చేసుకుంటాం సార్. ప్రాణదానం చేసేవాడు దేవుడే కదా సార్. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టు నాకు తెలిసింది ఒక 50 మంది అని. మీరు స్థానికులు కాబట్టి 200 మంది పైన ఎఫెక్ట్ అయ్యారంటే నిజంగా ఇది తీవ్రమైనటువంటి సమస్య. అసలు ముందు ఎందుకు వేయలేదంటారు? మామూలుగా ఊర్లలోకి పోయేటప్పుడు ముందు వేస్తారు కదా హైవే దగ్గర వేస్తారన్నారు సార్. ఆ రోజు వాస్తవంగా అయితే మనకు ఆకుతోట దగ్గర అండర్ పాస్ వచ్చింది. ఏదో హైవే ప్రాబ్లమ్స్, ఇంత దూరం ఉండాలి అంత దూరం ఉండాలి అనే దాంట్లో ఇదైంది. ఇంతకుముందు మాకు ఇప్పుడు గొలవమూడి దగ్గర అది ఇక్కడ అయిందని చెప్పారు. తర్వాత అది ఎందుకు పోయిందో మాకు తెలియదు. అప్పటికే తర్వాత మేము నారాయణ సార్ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఆయనకి తీసుకొచ్చి చుట్టుపక్కల మొత్తానికి అయితే శాంక్షన్ అయిపోయింది. హ్యాపీ. సో ఎఫెక్టెడ్ మనిషి అంటే వీళ్ళ కుటుంబ సభ్యులకి ఎఫెక్ట్ అయిందంట. వారైతే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా మీ పేరమ్మా? నా పేరు స్వప్న. ఎవరికమ్మా ఇబ్బంది? ఎవరికమ్మా? మా మామయ్య గారికి చనిపోయారు. చనిపోయారా? ఏమైందమ్మా? అదే టౌన్కి వెళ్తా ఉంటే లారీ వచ్చి కొట్టేసింది, స్పాట్లోనే చనిపోయారు. ఏం చేసేవారు ఆయన? మామూలు సెంటరింగ్ పని, కూలీ పని చేసేవారు. ఏం కొట్టేసిందమ్మా? లారీ సార్. స్పాట్లు మీరున్నారా? నేనున్నాను. ఇట్లా ఈ ప్రాణాలు పోవడం, అక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటాం, ఒక్క శబ్దం వస్తే మనిషి చనిపోయాడని టాక్ తీసుకోబడి సింహపూర్లో నేనే ఒక 20-30 మందిని జాయిన్ చేస్తుంటాం. అంటే మేము అక్కడ దగ్గర చూస్తాం కాబట్టి దాని నారాయణ గారికి ఆ ఫోటోలు అవన్నీ పెట్టి, ఒక బాబు 17 సంవత్సరాలు నైటు పడిపోయాడు. అబ్బాయి ఒళ్ళు తిరిగి పడిపోయాడు. ట్రావెల్ బస్సులు వస్తా కింద నుండి అది హైట్లో ఉంటాయి. ఈ అబ్బాయి పడిపోయింది, ఆయన చేతులు ఎత్తా ఉంటే అబ్బాయి మీద ఎక్కేస్తుంది. అబ్బాయి మా బంధువులే. అబ్బాయి శవం సార్, ఒక కాలు ఒకరు ఉంది సార్, ఏం లేదు. ఒక కుక్క అట్ట అనుకోవద్దు, ఒక జంతువులకి ఎక్కేసి దిక్కు లేకుండా ఎక్కిపోతారు అట్ట. ఆ అబ్బాయిని చర్మం ఎన్ని తీసి మున్సిపాలిటీ వాళ్ళు తీసి ఈ బాధలు చూడలేక సార్కి చెప్పాం. చాలామంది నాయకులు చెప్పాము. మేము చెప్పినప్పుడు దాన్ని స్పందించలేకుండా చాలామంది పోయారు. ఆయన ఒక మాట చెప్పినప్పుడు సార్, నారాయణ గారికి ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఒక మాట చెప్తే అది ప్రభుత్వంలో జీవోలు మారుతాయి. కేంద్రం నుండి ఏం తేగలుగుతాడు. అటువంటి బలమైన నాయకుడు 120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడంటే
సామాన్యులు చేయగలుగుతారు సార్? సామాన్యులు చేయగలుగుతారు? అది కేంద్రంలో మాట్లాడాలి, సీఎం గారిని ఒప్పించాలి. నేషనల్ హైవే కాబట్టి అథారిటీకి విజయవాడకి నేను వెళ్ళాను సార్. అఖిల పక్షాలతో అప్పుడు మేము అధికారంలో ఉండే అఖిల పక్షాలతో వెళ్ళి విజయవాడ నేషనల్ హైవే అథారిటీని కలిసి లెటర్ ఇచ్చిచ్చాం. ప్రతి ఒక్కరి దగ్గర ధర్నాలు చేసాం. ఎక్కడ మా గోడు పట్టించుకోలేం. మహానుభావుడు నారాయణ గారు. ప్రస్తుతం మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? అంటే ఇది ఒక పెద్ద సమస్య ఇక్కడ. సో ఈ సమస్యకు పరిష్కారం చూపించారు ఎట్టకేలకు. దీని మీద మీ స్పందన ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? హ్యాపీయే కదా సార్, మా అలాగా వేరే జీవితాలు అలా అవ్వకుండా. మేము చాలా నష్టపోయాం కదా, కుటుంబం పెద్దగా. అవును, ఇంకా మా కుటుంబాలలాగా వేరే కుటుంబాలు అవ్వకుండా అందరూ బాగుపడుతున్నారని సంతోషమే కదా. నారాయణ సార్కి ఇంకా ధన్యవాదాలు చెప్పుకోవడమే. సో మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఈ హైవే శాంక్షన్ అయింది కదా, దీని మీద మీరు ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది కదా, సో దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు దాటడానికి. అటు ఇటు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇదిగా ఉన్నారు. చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి దీనివల్ల, చాలామంది చనిపోయినారు. ఇప్పుడు మేము చాలాసార్లు అడిగాం ఎలక్షన్లప్పుడు కూడా సార్ని, ఇట్లా మాకు ఫ్లైఓవర్ కావాలి 2 చోట్ల అడిగాను. ఒకటి పద్మ గ్రీన్ సిటీ దగ్గర, ఒకటి ఇక్కడ సింహపురి హాస్పిటల్ దగ్గర. మీరు తొందరపడవాకండి, దాన్ని నిధులు వచ్చిన తర్వాత నేను చేస్తానని చెప్పి అన్నాడు. మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా మేము మీటింగ్లో కూడా మేము జరిగినప్పుడు ఫ్లైఓవర్స్ మాకు చెప్పలేదు. తర్వాత మీటింగ్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయన. పోతూ అమరావతికి పోతూ శాంక్షన్ అయింది, ఇన్ని 121 కోట్లు శాంక్షన్ అయింది, మనం ఫ్లైఓవర్ ఒకటి కడుతున్నాము. కలెక్టర్ గారికి 15 రోజుల లోపల దానికి అన్నిటికీ పర్మిషన్లు అన్నీ చూడమని చెప్పాడు. అవి చూసిన తర్వాత వీళ్ళున్నంత 15 రోజుల లోపల బ్రిడ్జి చేస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది. అందరు జనం అందరు కూడా, ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. అట్లే ఆ పక్క వచ్చేవాళ్ళందరూ కూడా బాగా హాస్పిటల్కి పోయేవాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ అందరికీ మధుర జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎలంవారి దీనిలో మాత్రం ఆ చింతారెడ్డిపాళెం హైవే కారణంగా ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. మనతో పాటు ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు, ఏం చేసేవాడు? నేను తేలిమెట్టుమని సెంటరింగ్ మేస్త్రిని. ఇప్పుడు మామూలు పెద్దవాడు అయిపోయాను కాబట్టి ఇంట్లోనే ఉన్నాను. రైట్, మీకు ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తే మీ దగ్గరకు వచ్చాము. అసలు ఆ హైవే కారణంగా మీకు జరిగినటువంటి ప్రమాదం ఏంటి? లారీ వచ్చి గుర్తు అవతల క్రాస్ అవుతున్నాను, లారీ వచ్చి గుద్దేసింది. ఎక్కడికి వెళ్తున్నారు? నేను టౌన్లో పోతున్నా, గడాని కాడికి పోతున్నా పని మీద. పని మీద. అప్పుడు లారీ గుద్దేసింది. గుద్దేసినప్పుడు ఆ అబ్బాయి ఆ స్పాట్లో పడిపోయాడు. మీతో పాటు మరొకరు ఉన్నారా? వెనకాల కూర్చున్నాడు ఒక అబ్బాయి. అతను పడిపోయి అతను చనిపోయాడు. మనకు తెలియదు చనిపోయిన సంగతి. నన్ను మా పిల్లకాయలు వచ్చి హాస్పిటల్ తీసుకుపోయారు. నాకు తల మీద ఇది కాలుకి దెబ్బలు తగిలింది. తీసుకుపోయిన పట్ట బతుకున్నాళ్ళే అని చెప్తున్నారు వాళ్ళు. ఆ అబ్బాయి బతుకుంటారు చెప్పిన అక్కడ అప్పుడే స్పాట్లో చచ్చిపోయాడు అతను. మాకు చెప్పలా. తర్వాత కొన్ని రోజులు తెలిసింది నాకు జరిగింది వాస్తవం అది. మీకు ఎక్కడ ఎఫెక్ట్ అయింది? తలకి కాలుకి అక్కడ. ఓకే, పలిపోయింది తల. తర్వాత అంతే చేతులు గీతలు కొట్టుకు చిన్న అయ్యి. కానీ 15 రోజులు హాస్పిటల్ ఉన్నాను. తర్వాత బయటకు వచ్చేసి ప్రమాదం జరిగిన తర్వాత మీరు స్థానికులకు కాల్ చేశారా? ఎట్లా జరిగింది అది? నేను మా అబ్బాయికి ఫోన్ చేసి దాంట్లో నేను మాట్లాడినాను 12 గంటలప్పుడు. వచ్చేసరికి వారికి రాత్రి టైంలో జరిగింది, పొగులు 2 గంటలకు జరిగింది మధ్యాహ్నం. అప్పుడు అబ్బాయి వచ్చి ఇంటికి చెప్తారికి పిల్లకాయలు వచ్చేసారు. పిల్లకాయలు వచ్చి హాస్పిటల్ తీసుకుపోయారు. అడుండే 15 రోజులు దాకా ఉన్నాను. అప్పుడు దాకా మనకు చెప్పాలి ఇతను చనిపోయిన సంగతి. అతను అల్లుడే. అబ్బాయి మీకు బంధువే? బంధువే. ఇప్పుడు ఎలా ఉందండి మీ ఆరోగ్యం? ఎలా ఉంది? బాగుంది, నాకేం ఇబ్బంది ఏం లేదు. దేవుడి ద్వారా బాగుంది, బాగుండదు. రైట్, మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఫ్లైఓవర్ అంటే ఇంత దారుణానికి కారణమైనటువంటి ఆ ఫ్లైఓవర్ ఇప్పుడు కడుతున్నారంటే చాలా యాక్సిడెంట్ జరిగి ఉన్నాయి. ఒకటి కాదు, చాలా జరిగి ఉన్నాయి. ఇది కట్టడం అందరికి ఊరికి అన్ని ఊర్లకి మేలే కదా, అందరికి సేఫ్టీ కదా. ఇది అందరూ సంతోషపడుతూ ఉన్నారు. ఇది రావటము ఆ నయంలో ఇది చేయటం కూడా రికార్డ్. ఇది నారాయణ సార్ నయంలో శాశ్వతంగా అది చెప్తా. అది మా అల్లుడు చెప్పాడు పొద్దున్నే. అందరూ సంతోషపడుతున్నాం. హ్యాపీ. ఓకే, చిన్న చిరునవ్వు కూడా వస్తుంది హ్యాపీ అంటే.
అంతే కదండి. ఏంటంటే కట్టాలంటే చిన్న పని అదే, రూపాయి 2 రూపాయలతో అయ్యే పని అదే. 120 కోట్లు 120 కోట్లు అంటే సో సంతోషం, అందరూ సంతోషం. పిల్లలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక మీద మొత్తం కింద వెళ్ళిపోతారు కదా ఇంకా. కింద నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏం జరగవు ఇక అది. ఓకే. సో మొత్తానికి చూశారు కదా, ఇదంతా కూడా ఇక్కడ 13వ డివిజన్ స్థానికుల కష్టాలు. కేవలం అండర్ పాస్ అనేది నిర్మించకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు, సుమారుగా 250 ప్రమాదాలు జరిగాయట ఇక్కడ ఉండేటువంటి స్థానికులు. ఎవరిని కదిలించినా కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కుటుంబ పెద్దకి ఇటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, సంపాదించేటువంటి వ్యక్తి మూలన పడితే ఆ ఇంటి పరిస్థితి ఏంటి, ఇది ఇక్కడ స్థానికులు ప్రశ్నించేటువంటి ప్రశ్న. అలాగే ఇప్పుడు ఏదైతే అండర్ పాస్ చేపట్టడానికి 121 కోట్ల రూపాయలు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేసిందో, ఈ 121 కోట్లతో అండర్ పాస్ పడితే మాత్రం మా కష్టాలు దూరమైనట్టే. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ బాగుపడిన వారు అవుతారు. ఇక్కడ ఎవరికి కూడా ఇకపై వైకల్యం అనేది జరగకుండా, ప్రమాదాలు జరగకుండా, ఇక్కడ ఉండేటువంటి సభ్యులను కోల్పోకుండా ఉంటాము. చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.